రోడ్డు ప్రధానంతో తిరుగుతున్నాడా రోడ్లు అంటే మా తమ్ముడు బజార్కి పంపించావా? వాడి కూడా చదువుకోవడానికి. మా నాన్న వాడు ఏదో చదువుకుని పెద్దవాడు అవుతాడు ఇక్కడ పెట్టాడయ్యా. నీలో పార్టీ అసలు నేను పెట్టలేదు. అసలు ఏంటి ఉద్దేశం? ఎక్కడికి పంపావా తమ్ముడిని? అది తిరుగుతాడు కానీ ఎక్కడ నేర్చి ఈ పనులు వస్తే గొప్ప పనులు వచ్చినట్టు సీరియల్ మాట్లాడుకున్నావా? చూద్దా అడుగు వచ్చాడే ఎంతసేపు అయిందండి బజార్ పంపించి సిగరెట్లు కాలేదే ఆ కిల్లి కొట్టప్పారావు నీకేమన్నాడు బావా? ఏమన్నాడు? ఎందుకని 6 నెలలు పెట్టండి మీ బావ పైసా కూడా జమ కట్టట్లేదు, సిగరెట్ కాదు కదా బీడీ మొక్క కూడా ఏమన్నా అన్నాడు. అన్నాడా? అన్నాడు. అంత మాట అన్నాడు సార్? అనేసి అంత పెద్ద మాట అన్నాడు బావా. అంతే కదా రే, ఇంకా అంతగా పెద్ద మాట అంటే చెప్పు. ఇప్పుడు వెళ్ళాలి చెవడా లెక్కనిస్తా. ఇంకా అన్నాడు మీ బావ ఒక ఆడిగలవా, ఆడదాని సంపాదన తిన్నాడు, సిగ్గులేదటయా, ఆడిగప్పుడు పోవయ్య అన్నాడు. అన్నాడు ఆ మాట అన్నాడు. ఆ మాట కూడా అనేసాడు.
అంతే కదా రే ఇంకంతకన్నా పెద్ద మాట అంటే చెప్పు ఇప్పుడే వెళ్ళి ఆడి కాల్చి ఎదరకుండా వచ్చేస్తా ఇంకా అన్నాడు అక్కడ 30 మంది ఉన్నారు ఉన్నారా మీ బాబా గురించి ఎదవయ్యా ఆడు మగానండి అసలు ఆడు కప్పిస్తే గుళ్ళో దీపవాడినంత పాపం అన్నాడా అన్నాడు అంత మాట అన్నాడు అన్నాడు ఆఖరికి ఆ మాట కూడా అనేసాడు అంతే కదా రే ఇంకంతకన్నా పెద్ద మాట అంటే చెప్పు ఇప్పుడే రక్తం కలగకపోతే నా పేరు వేరే కదా ఒక్కసారి వస్తావా అసలు ఆడి చెట్లు ఎక్కావు గంగిరెద్దులో ఉన్నావు ఎత్తులో పెరిగావు చూడు దానికి నీకు అసలు తేడా లేదు అసలు ఏమనంటే నీకు అమర్యాద అనిపిస్తుందో చెప్తావా నాకు నువ్వు ముగ్గురు అనిపించుకోవడానికి మాత్రం నాకు చాలా అమర్యాదగా ఉంది కథ బతుకు నువ్వు వచ్చి రే బామ్మది ఇప్పుడు మీ సిస్టర్ ఏమన్నా అవమర్యాదగా మాట్లాడిందంటావా అరే మాట్లాడటం చెప్పి నీ రక్త సంబంధాలు నీ రక్త సంబంధాలు నాకు సంబంధం నీ ఎదుర్కొంటా రక్తం కళ్ళతో బావా నువ్వు అసలు మనిషినేనా సీము ఎట్లు ఉందా శివుల్లో సీసంగా పోసుకున్నావా మా అక్క నేను ఏమీ అన్నదా నీదేం బతుకు బావా ఎదవ బతుకు నిన్ను బాగా చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఏమంటే ఇప్పుడు మా బామ్మర్ది గారు ఆయన అవమర్యాదగా మాట్లాడాడంటారా మాట్లాడాలి మీకు అనిపిస్తే చెప్పండి మీ ఎవరు ఎదుర్కొంటారే వాడి రక్తం కళ్ళదొస్తే ఓహో ఆ వేలో ఉందా అది సురేష్ సరేనా నేను సురేష్ తెలియని సంగతి సురేష్ తెలుసండి సురేష్ తెలుసా సురేష్ నన్ను ప్రేమిన సంగతి నాకు వినండి నేను సురేష్ ప్రేమిన సంగతి మా అమ్మ నాన్నకి తెలుసండి సురేష్ నన్ను ప్రేమిన సంగతి వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసండి వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసిన తర్వాత ప్రాబ్లం ఏమందమ్మా వినండి నేను సురేష్ ప్రేమిన సంగతి కంటిన్యూ సురేష్ నన్ను ప్రేమిన సంగతి చిన్నమ్మ చిన్నాన్న పెద్దనాన్న అందరూ తెలుసండి వాళ్ళందరికీ తెలుసు అటువంటిప్పుడు ప్రాబ్లం ఏమందమ్మా చెప్పేది వినండి నేను సురేష్ ప్రేమిన సంగతి మా వీధిలో వాళ్ళందరూ తెలుసండి అందరూ తెలుసు సురేష్ నన్ను ప్రేమిన సంగతి వాళ్ళ వీధిలో వాళ్ళందరికీ తెలుసండి అందరికీ తెలిసినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముందమ్మా అసలు ప్రాబ్లం ఇక్కడే ఉందండి ఏం చెప్పమ్మా మరి నేను సురేష్ ప్రేమిన సంగతి మా ఆయనకి ఇలా చెప్పాలండి సరే ప్రాబ్లం అవునండి వెళ్ళవమ్మా అలా కలుగుతాడు ఏంటండి అయ్యో ఇటువంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం కళ్ళు కనిపించట్లేదండి కూర్చోమ్మా ఎప్పటి నుంచి 6 నెలలండి అబ్బా 6 నెలల నుంచి కనపడకపోతే నువ్వు నెగ్లెక్ట్ చేసేంత కాలం చాలా తప్పు కదమ్మా చూడమ్మా ఇప్పుడు అక్కడ పెద్ద బోర్డు ఉందమ్మా అవునండి పైన ఇంగ్లీష్ అక్షరాలు పెద్దవి దాని కింద తెలుగు అక్షరాలు కొంచెం చిన్నవి ఆ కింద అంకెలు ఉన్నవి ఇంకా చిన్నవి నేను ఇప్పుడు ఒక్కొక్కటి చూపించి ఇదేంటి అని అడుగుతాను నువ్వు కరెక్ట్గా చెప్పాను ముందు ఇంగ్లీష్ అక్షరాలు ఇదేంటమ్మా సి సి వెరీ గుడ్ ఇదేంటమ్మా ఎల్ అండి వెరీ గుడ్ ఇప్పుడు తెలుగు అక్షరాలు ఇదేంటమ్మా ఈ ఈ వెరీ గుడ్ ఇదమ్మా కా కా ఇప్పుడు అయిపోయింది ఇదెంతమ్మా 5 ఇదమ్మా 9 నీకు అన్నీ బాగా కనపడుతున్నాయి కదమ్మా కనపడుతున్నాయండి కనపడలేదమ్మా కనపడదు నాకు కాదండి మా తమ్ముడికి నువ్వెందుకు కూర్చున్నావమ్మా మీరు కూర్చోమన్నారు కదా బాబురా బాబు చూడు బాబు అక్కడ పెద్ద బోర్డు ఉంది కదా ఉందండి పైన ఇంగ్లీష్ అక్షరాలు పెద్దవి కింద తెలుగు అక్షరాలు కొంచెం చిన్నవి ఆ కింద అక్కడ ఉన్నవి ఇంకా చిన్నవి నేను ఇప్పుడు ఒక్కొక్కటి చూపించి ఇదేంటో అడుగుతాను చెప్పా ముందు ఇంగ్లీష్ అక్షరాలు ఇదేంటి డి ఇదేంటి వెరీ గుడ్ ఇప్పుడు తెలుగు అక్షరాలు ఇదేంటి పా ఇదేంటి రా ఇప్పుడు అగ్ని ఇదంతా 4 ఇదంతా 10 నీకు కూడా అన్ని బాగానే కనపడుతున్నాయి కదా కనిపించట్లేదండి వినపడుతున్నాయండి
కనపడలేదు వినపడతారా? అవునండి. ఎవరు చెప్తున్నారు? మా అక్క చెప్పిందండి. మీ అక్క చెప్పేస్తా నువ్వు చెప్పేస్తున్నావా? ఒక మాట చూడైనా మీ అక్క బతికుండా నీకు చూపుతుంది కానీ నువ్వు వెళ్ళిపోతా. అక్క ఎప్పుడు చచ్చిపోతావా? అరే ఆ డాక్టర్కి ఏమి రాదురా, వాడి మాటలు అమ్మకో. ఇంకా అన్నవడతాం దాని మీద మాత్రం చెయ్యకండి. ఇప్పుడు డబ్బులతో వ్యాపారం పెట్టుకున్నావు? నేనండి పూల వ్యాపారం పెట్టానండి. అవునండి. వెరీ గుడ్ వెరీ గుడ్. బాగుందా వ్యాపారం? చాలా బాగుందండి. తోటంతా పువ్వులతో కలకలాడిపోతుందండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే సరే నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? బాబు